अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम है। हैदराबाद की पुलिस गुटखे के कारोबारियों पर कड़ी नजरें रखी हुई है और इन लोगों को शहर के बाहर अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम है। हैदराबाद की पुलिस गुटखे के कारोबारियों पर कड़ी नजरें रखी हुई है और इन लोगों को शहर के बाहर भागने भी नहीं दिया जा रहा है। अब सवाल ये पैदा होता है कि इतना सारा गुटखा जो पकड़ा जाता है वो आखिर जाता कहाँ है। शहर हैदराबाद के मज़ाफ़ाती इलाके शमशाबाद पुलिस के लोगों ने आज एक इत्तला पर कार्रवाई करते हुए तांडुपल्ली टूल गेट का मुहासरा करते हुए एक DCM गाड़ी को रोककर उसकी तलाशी ली और शहर में बैन किए गए गुटखे के बड़े ज़ख़ीरे के 230 थैले बरामद कर लारी को जब्त कर लिया। इस सिलसिले में DCM के ड्राइवर और क्लीनर को गिरफ्तार करते हुए मज़ीद तहक़ीक़ात भी शुरू कर दी गई है। जखीरे की कीमत 1 करोड़ 30 लाख रुपए बताई गई है। साइबराबाद SOT के एडिशनल DCP श्री M दयानंद रेड्डी की निगरानी में शमशाबाद SOT के इंस्पेक्टर श्री E श्रीनिवास रेड्डी ने अपनी टीम के साथ ये धावा किया। మార్నింగ్ అవర్స్లో మాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది। ఒక ఎయిర్షెడ్ వ్యాన్ ఒక వెహికల్ ఒక గుట్కా ప్యాకెట్స్లో వస్తుంది అని చెప్పేసి ఒక చిన్న స్మాల్ ఇన్ఫర్మేషన్ తోటి వీ హ్యావ్ ఆర్గనైజ్డ్ ది వెహికల్ చెకింగ్. It is a joint operation done by the SOT Cyberabad and Shamshabad Rural Police Station. So information meeda man vehicle checking organize chesi we could able to check almost all the time lo vachina vehicles anni check cheyadam jarigindi. Dantlo okati Eicher van suspicious ga manaku dorakadamu tarvata danni pakkaki teeskelli మనం అంతే చెక్ చేస్తే పైన పూర్తిగా కూడా వెజిటబుల్స్ కంటైనర్స్ అన్నీ కూడా ఉన్నాయి. టమాటోస్ అదర్ వెజిటబుల్స్ అన్ని ప్రోడక్ట్స్ ఇంకా డీప్గా మనము చెక్ చేస్తే లోపల గన్నీ బ్యాగ్స్ విత్ లాట్ ఆఫ్ గుట్కా ప్యాకెట్స్ మనకు దొరికింది. సో అన్నీ కూడా తీసుకొని అక్కడే సీన్లోనే మనము సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా చేసి అంతా కూడా ఈ కాంట్రబ్యాండ్ కైండ్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్ అన్నీ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఉన్నటువంటి ఒక డ్రైవర్ క్లీనర్, డ్రైవర్ పేరు గాంధారి, ఇతను అనంతపూర్ నివాసి. తర్వాత క్లీనర్ ఇతను కూడా అనంతపూర్ అతనే, ఇతని పేరు నాగరాజు. వీళ్ళిద్దరూ ఉన్నారు ఆ టైంలో. సో వీళ్ళిద్దరిని తీసుకొని ఫర్దర్ ఇంట్రాగేషన్ కన్ఫెషన్ అన్నీ కూడా చేయడం జరిగింది. సో బేసిక్ ఫ్యాక్ట్స్ ఈ కేసు గురించి చెప్పాల్సి వస్తే ఇది 30వ తారీఖు అనంతపూర్ నుంచి కోలార్కి వెజిటబుల్స్ తీసుకొని బయలుదేరిన బండి వీళ్ళిద్దరితో వెళ్ళింది. అక్కడ డీలోడ్ చేసిన తర్వాత వాళ్ళ ఓనర్ దగ్గర నుంచి ఒక కాల్ రావడము, అక్కడ ఒక అతను సాయి అని ఒక అతను వస్తారు, అతనికి మీరు అప్పచెప్తే ఒక 3-4 అవర్స్లో మీకు మళ్ళీ బండి ఈ ప్యాకెట్స్ అన్నీ లోడ్ చేసి ఇస్తారని చెప్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఆదేశం ప్రకారం అతనికి హ్యాండ్ ఓవర్ చేయడము. తర్వాత ఇవన్నీ డంప్ చేసుకొని ఈ ప్రోడక్ట్స్ తీసుకొని రైట్ ఫ్రమ్ కోలార్ ద వెహికల్ ఈజ్ గోయింగ్ టు కళ్యాణ్ నగర్ గోదావరి కరీంనగర్ జిల్లాకి బయలుదేరి వెళ్తుంది. ఈ మధ్యలో మనకు SOT వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్తో వర్కౌట్ చేసి లోకల్ టీమ్ వీళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఫర్దర్గా కూడా ఇంకా మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. దీని ఓనర్స్ ఎవరు, దీని పక్కా పేపర్స్ ఉన్నాయా లేదా, తర్వాత ఏదైనా MOU బిట్వీన్ ది ఓనరు తర్వాత దీన్ని తీసుకొని లీజుకు తీసుకున్న వాళ్ళ మధ్యన ఏమైనా ఉందా, ఇంకా అదర్స్ ఎవరు ఉన్నారనేది ఒకటి చేయాలి. రెండు ఇది ఎక్కడెక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎలా వచ్చింది అనే దాని మీద కూడా మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. సో వీళ్ళని ఇంట్రాగేషన్ చేసిన ప్రకారము 2017 సెప్టెంబర్లోనే రీసెంట్గా ఇతను డ్రైవరు అద్దెకి పోలీస్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అరెస్ట్ అయ్యి రిలీజ్ అవ్వడం జరిగింది. ఇదే కేసులో గుట్కా కేసులో.